మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి. నేను పల్మనాలజీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇక్కడ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో. ఐఎల్డి అన్నది అది ఒక అంబ్రెలా టర్మ్, అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం అన్నమాట. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే అది పేరుకి తగ్గట్టుగా ఇంటర్స్టిషియంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఇంటర్స్టిషియం అన్నది ఏంటి అంటే మన లంగ్ బెలూన్ లాగా ఉంటుంది యాక్చువల్గా. సో అది ఎప్పుడు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్లో గాలి తీసుకున్నప్పుడు, గాలి వదిలేసినప్పుడు. ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్లలో ఏమవుతుందంటే ఆ ఇంటర్స్టిషియం అనేది ఫైబ్రోసిస్ వస్తుంది. ఫైబ్రోసిస్ అంటే మన కొలోకియల్ లాంగ్వేజ్లో చేయాలంటే స్కారింగ్ అంటాం అనమాట. సో ఆ స్కార్ రావడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేది మనకి టైట్ అయిపోతాయి, అంటే స్టిఫ్ అయిపోతాయి లంగ్స్. ఆ స్టిఫ్ అవ్వడం వల్ల గాలి తీసుకోవడానికి, వదలడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. కాకపోతే ఇది ఒక అంబ్రెలా టర్మ్ అంట. అంబ్రెలా టర్మ్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ కారణాలు చాలా రకాలు, అండ్ ఆ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ జబ్బులు చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఊపిరితిత్తులు గట్టిపడుతున్నాయి అన్నది మనం తెలుగులో చెప్పాలంటే. ఊపిరితిత్తులు గట్టిపడడం వల్ల వాళ్ళకి దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, అండ్ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వవు, అండ్ ఆక్సిజనేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని మనము ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ అంటాము. ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇది. మనకి ఐఎల్డికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ కొన్ని ఐఎల్డీస్కి అసలు కారణమే లేదు. దాంట్లో మనకి కామన్గా ఉన్న ఐఎల్డీని ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం అనమాట, ఐపీఎఫ్. ఐపీఎఫ్ అనేది చాలా కామన్ ఐఎల్డి. దాంట్లో పేర్లోనే ఉన్నట్టు ఇడియోపాథిక్ అంటే కారణం తెలియదు. కారణం తెలియకుండా వచ్చే ఐఎల్డి అదనమాట. అంటే ఇది పర్టికులర్ కారణం అని కూడా చెప్పలేము దానికి, అది వస్తుంది. కాకపోతే అది కొంచెం స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది. స్మోకింగ్ వల్ల ఐఎల్డి వస్తుందా అంటే అది మనకి ఇప్పుడు స్మోకర్స్లో క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా నిర్ధారణగా చెప్పలేము మనం. ఇప్పుడు స్మోకర్స్లో 80% ఆఫ్ ద క్యాన్సర్స్ స్మోకర్స్లోనే వస్తుంది, లంగ్ క్యాన్సర్. సో దానికి మనకి కాజ్ రిలేషన్షిప్ ఉంది. కానీ ఐఎల్డీస్లో మనం అట్లా చెప్పలేము అందరికీ ఇంత ఈ కాదు. కానీ నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే స్మోకర్స్, ధూమపానం చేసే వాళ్ళలో ఈ ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది కామన్ అనమాట. అట్లా కారణం లేకుండా వచ్చే ఐఎల్డీస్ ఉన్నాయి. అదే పనిగా పక్షుల వ్యర్థాలకు ఎక్స్పోజ్ అయితే వచ్చే ఐఎల్డి, హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటాము, అట్లాంటివి ఉన్నాయి. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటే మనకి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే ఎస్ఎల్ఈ అంటాము, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమాటోసిస్ అని, లేకపోతే మయోసైటిస్. ఇప్పుడు మీకు అందరికీ బాగా తెలిసింది మయోసైటిస్ ఎవరి ద్వారా తెలిసింది అంటే హీరోయిన్ సమంత గారికి మయోసైటిస్ ఉంది అని అంటున్నారు కదా. అట్లా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఐఎల్డీస్, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం అనమాట. సిస్టమిక్ స్క్లిరోసిస్ అనేసి ఇంకొక రకమైన ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఇవన్నీ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అన్న కేటగిరీ కిందకి వస్తాయి. ఈ డిజీజెస్ ఉన్న వాళ్ళలో ఊపిరితిత్తులు గట్టిపడే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఓకే, దానివల్ల కూడా ఐఎల్డి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సిటీడీ ఐఎల్డి అంటాం అనమాట, అంటే కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ రిలేటెడ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అనేది. దీనికి ట్రీట్మెంట్ అనేది మనకి స్టెరాయిడ్స్, దానికి రెస్పాన్స్ బాగానే ఉంటుంది ఈ కేటగిరీ ఆఫ్ ఐఎల్డీస్లో. ఐఎల్డిలో కామన్ సిమ్టమ్ ఏముంటుంది అంటే డ్రై కాఫ్ అంటాం, అంటే దగ్గు, ఊరికే పొడి దగ్గులాగా వస్తూ ఉంటుంది. సో క్రాంకీ కాఫ్ అంటాం అనమాట. అండ్ ఇంకొంచెం ప్రోగ్రెస్ అయిన వాళ్ళల్లో ఏంటంటే ఎగ్జర్షనల్ డిస్నియా అంటే కొంచెం దూరం నడిస్తే లేకపోతే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ప్రోగ్రెసివ్ అవుతుంది, ప్రోగ్రెసివ్ ఎగ్జర్షనల్ డిస్నియా అంటాం. అంటే ఫస్ట్లో కొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం వస్తుంది, దాన్ని రాను కొంచెం తక్కువ దూరం నడిచేసరికి ఆయాసం వస్తుంది. ఫస్ట్ ఒక 2 ఫ్లోర్లు ఎక్కితే ఆయాసం వచ్చేది, తర్వాత 1 ఫ్లోర్ ఎక్కాక ఆయాసం వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సటిల్గా వస్తాయి, వెరీ స్లోగా. మీకేమి ఓవర్ నైట్ సిమ్టమ్స్ ఏమీ ఏర్పడదు. మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ మంత్స్ మీకు ఆ విషయం అనేది తెలుస్తుంది అనమాట. స్లోగా దగ్గు, డ్రై కాఫ్ ఉంటుంది, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు. చాలామంది ఏంటంటే దగ్గు అంటే ఏదో దగ్గులే, నాకు వీ హ్యావ్ అవర్ ఓన్
ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ దట్. ఏదో నేను ఈరోజు మజ్జిగ తిన్నానో లేకపోతే నేను ఏదో స్వీట్ తిన్నానో మన వాళ్ళు చాలా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ డ్రై కాఫ్ ఫర్ లాంగ్ పీరియడ్, అందుకనే చెప్తా ఉంటాను అనమాట, ఎనీ కాఫ్ విచ్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 2 weeks, 2 వారాల కన్నా మీకు దగ్గు కంటిన్యూ అవుతుంది అంటే మటుకు మీరు డాక్టర్ని సంప్రదించండి అని మేము ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. సో నెల, 2 నెలలు, 3 నెలలు దగ్గు వస్తుంది వాళ్ళకి, మధ్య మధ్యలో దగ్గు వస్తున్నా కూడా దాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఇన్ ఐఎల్డీస్, క్రానిక్ కాఫ్, డ్రై కాఫ్. దాని తర్వాత వచ్చేది ఆయాసం, నడుస్తే ఆయాసం, ఎగ్జర్షనల్ డిస్నియా. ఇంకా దాని తర్వాత అది ప్రోగ్రెస్ అయిన తర్వాత ఇంకా ఒకటి సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అంటే వీక్నెస్ ఉంటుంది, ఫటీగ్ ఉంటుంది. వీక్నెస్ ఎందుకు ఉంటుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మనకి వీక్గా అనిపిస్తుంది, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. రెండోది వచ్చేసి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఐఎల్డి అయ్యింది అనుకోండి, వెయిట్ లాస్ అన్నది కూడా ఒక సిమ్టమ్, ఆకలి తగ్గడం అన్నది కూడా ఒక సిమ్టమ్. బట్ ఇవన్నీ లేటర్ స్టేజెస్లో వస్తాయి. మరి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిన తర్వాత మనకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఆయాసం. ఊరికే బాత్రూమ్కి వచ్చేసరికి బాగా ఆయాసం వచ్చేస్తుంటుంది. అండ్ చేతులు, వేళ్ళు కానీ లేకపోతే పెదవులు కానీ కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట, హైపాక్సియా వల్ల. దాన్ని సైనోసిస్ అంటాం. కొంతమందిలో ఏంటంటే క్లబ్బింగ్ అని వస్తుంది, అంటే ఈ వేళ్ళు మన గోళ్ళు ఉన్నాయి కానీ ఇట్లా ఫ్లాట్గా ఉండకుండా కొంచెం ఉబ్బుగా అయిపోతాయి అనమాట, ప్యారెట్ బీక్స్ లాగా. సో దాన్ని క్లబ్బింగ్ అంటాం. ఇవన్నీ లేట్ స్టేజ్ వచ్చే సిమ్టమ్స్ అనమాట. బట్ అప్పటికంతా మనకి దగ్గు తీవ్రత పెరుగుతుంది, ఆయాసం తీవ్రత పెరుగుతుంది. సో మనకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మరి హార్ట్ ఎఫెక్ట్ అయితే కాళ్ళ వాపులు రావడం కానీ ఇవన్నీ లేటర్ స్టేజ్ సిమ్టమ్స్. సో మనం ఎప్పుడు గుర్తించాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, దగ్గు 2 వారాలకు మించి మీకు ఎప్పుడైనా ఉంది, తగ్గట్లేదు అంటే మటుకు మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఐఎల్డి అనే కాదు, అంటే 2 వారాలకి మించి దగ్గు ఉంది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అనమాట. మామూలుగా మనకి ఏదైనా జలుబు చేసి దానివల్ల వచ్చిన దగ్గు అంటే అది 2 వారాల్లో తగ్గిపోతుంది. 2 వారాలకి మించి మనకు దగ్గు వస్తుంది అంటే మటుకు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చూసి మీకు ఇమీడియట్గా ఏమైనా అవసరమైతే టెస్ట్లు, ఎక్స్రే లాంటివి చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా నిర్ధారణ అవుతే ట్రీట్మెంట్ కూడా తొందరగా ఇవ్వచ్చు.